హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మరి ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మన్సూర్లా ట్యూటోరియల్స్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో టుడే ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఏ ఇండియన్ సిటిజన్. These duties which are incorporated in our constitution under part 4A. Right friends? So a very good evening all of you from Mansurla Tutorials. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ లా నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇన్ ద వే ఆఫ్ ఏఐబి 19. ఇందులోంచి కొన్ని రేర్ కేసెస్లో 1+ క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఏఐబి 19 కాన్స్టిట్యూషన్ లాలో పార్ట్ 4A కూడా ఇంపార్టెంటే. సో ఈరోజు మనం వీడియోలో ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోబోతున్నాం. సో రైట్, ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యారంటే విల్ స్టార్ట్ ద క్లాస్ విత్ ఇన్ 2 minutes. చిన్న క్లాస్ ఈరోజు, పెద్దగా డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే క్లాస్లో ఆ బేర్ యాక్ట్ని ఎలా యూజ్ చేయాలి, ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి క్వశ్చన్ వస్తే ఏంటి అనేది కూడా డిస్కస్ చేసి మనం క్లాస్ క్లోజ్ చేద్దాం. విత్ దట్ వీఆర్ గోయింగ్ టు కన్క్లూడ్ ఆఫ్ ద సిలబస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో నెక్స్ట్ యూనియన్ నుంచి మనకి ఒక క్వశ్చను, దాని తర్వాత నిన్న క్లాస్లో కూడా చెప్పాను నేను, పార్ట్ 5 ఏదైతే ఉందో దాంట్లోంచి ఒక క్వశ్చను, అలాగే పార్ట్ 6 నుంచి కూడా ఒక క్వశ్చను స్టేట్స్ నుంచి, దాని తర్వాత పార్ట్ 7 రేర్ ఛాన్సెస్, పార్ట్ 8 కూడా రేర్ ఛాన్సెస్, కానీ పార్ట్ 9 ఏదైతే ఉందో దాంట్లోంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే పార్ట్ 9A నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత పార్ట్ 11. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మనము పార్ట్స్ని ఎలా, స్కెడ్యూల్స్ని ఎలా రిమెంబర్ చేసుకోవాలి, అలాగే పార్ట్స్ని ఎలా రిమెంబర్ చేసుకోవాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వన్స్ మీకు పార్ట్స్ స్కెడ్యూల్స్ తెలిసినట్లయితే అందులోంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, పార్ట్స్ నుంచి ఒక క్వశ్చన్, అలాగే స్కెడ్యూల్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, సో దట్ ఈ యొక్క 5 ఒక 7 క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మనం కవర్ చేయొచ్చు. రిమైనింగ్ 1 to 3 క్వశ్చన్స్ వచ్చి మన ఎగ్జిక్యూటివ్ అలాగే జ్యుడిషియరీ, లెజిస్లేచర్కి సంబంధించిన అంశాలే ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అంశాలు ఉంటాయి. సో దట్ వీ కెన్ ఈజీలీ క్లియర్ ఏఐబి ఆఫ్ కాన్స్టిట్యూషన్ లా ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో 10 మార్క్స్కి, దాంట్లో మంచి స్కోర్ అయితే చేయొచ్చు. సో రైట్ ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేస్తాను నేను. సో ఈరోజు క్లాస్లో మనము ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి ఏంటి అనేది చూద్దాం. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A. సో దీని యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే మనము ఎప్పుడైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేశారో, అలాగే ప్రిపేర్ చేశారో, అప్పుడు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లేవు. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అడాప్ట్ చేసుకున్నప్పుడు కానీ ప్రిపేర్ చేసినప్పుడు కానీ మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ అయితే లేవన్నమాట. సో ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అంటే దాదాపు ఒక 20+ ఇయర్స్, 25+ ఇయర్స్ తర్వాత మనకు ఒక ఎమర్జెన్సీ వచ్చింది అనమాట. ఏ టైంలో? 1975 to 1977లో ఇంటర్నల్ ఎమర్జెన్సీ. అది మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇందిరాగాంధీ సంబంధించిన ఇంటర్నల్ ఎమర్జెన్సీ. సో ఆ ఎమర్జెన్సీలో వీళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు అనమాట. ఎవరైతే రైట్స్ కావాలని కోరుకుంటున్నారో సిటిజన్స్, ఆ రైట్స్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అంటే డ్యూటీస్ కూడా చేయడము ప్రతి ఒక్క సిటిజన్ యొక్క బాధ్యత. ఎవరైతే హక్కుల గురించి మాట్లాడతారో వాళ్ళ విధులు కూడా వాళ్ళు నిర్వహించాలి. ఇది ఒక
ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అలాగే ఏ కాన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా మనకి ప్రతి ఒక్క ఆల్మోస్ట్ ఆల్ అన్ని పెద్ద పెద్ద కాన్స్టిట్యూషన్స్లో కంట్రీ కాన్స్టిట్యూషన్లో రైట్స్ డ్యూటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే కేవలం హక్కుల గురించే మాట్లాడకూడదు, మన యొక్క బాధ్యతలు ఏంటి కూడా తెలుసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇన్ 1976 కాంగ్రెస్ పార్టీ సెటప్ సర్దార్ సర్వన్ సింగ్ కమిటీ టు మేక్ రికమెండేషన్స్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఎందుకు రికమెండేషన్ చేసిందంటే ద నీడ్ అండ్ నెసెసరీ విచ్ వాస్ ఫెల్ట్ డ్యూరింగ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ, దట్ ఈస్ 1975 టు 1977. సో దిస్ డ్యూటీస్ వర్ బారోడ్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్. అంటే ఈ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో మన రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి డ్రా చేయడం జరిగింది. అప్పటికే రష్యన్ కాన్స్టిట్యూషన్లో డ్యూటీస్తో రైట్స్తో పాటు డ్యూటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అది సోషలిస్ట్ కంట్రీ కాబట్టి అక్కడ ఈ డ్యూటీస్ కూడా వాళ్ళ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఇన్కాపరేట్ చేసుకోరు. సో దాన్ని ఇన్స్పైర్ చేసుకుంటూ మన సర్దార్ సింగ్ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు యుఎస్ఎస్ఆర్ నుంచి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అయితే తేవడం జరిగింది. సో నెక్స్ట్ ఎప్పుడు దీన్ని మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇన్సర్ట్ చేశారనేది చూసుకున్నట్లయితే అండర్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 దిస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ వన్ ఆర్టికల్, దట్ ఈస్ 51A విత్ 10 డ్యూటీస్. అంటే ఇక్కడ 51A అనే ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో 51 అనేది మనకి ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది కదా, చూసారా? నిన్న మనం డిస్కస్ చేసాము, నిన్నటి క్లాస్ ఏం డిస్కస్ చేసాము మీ అందరికీ ఐడియా ఉంది కదా. సో 51 కూడా మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. 51Aని ఏం చేశారంటే ఇన్సర్ట్ చేశారు. సో ఎప్పుడైతే మీరు చూసుకున్నట్లయితే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏదన్నా కొత్త అంశాన్ని ఇన్సర్ట్ చేసినప్పుడు దానికి ఆల్ఫాబెటికల్గా ABCDలు అని ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా 51A టు 51K వరకు మొత్తంగా J వరకు 10 ఆర్టికల్స్ అయితే 42nd అమెండ్మెంట్ 1976లో యాడ్ చేశారు. సో దీని తర్వాత ఆఫ్టర్ 86th అమెండ్మెంట్ 2002 యాక్ట్ one more duty was added to it. So with that totally 11 duties are incorporated under fundamental duties of Constitution of India. So ఇక్కడ మనకి రేర్ కేసెస్లో క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎక్కడ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాజ్ బారోడ్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్. అలాగే వెన్ వాజ్ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇన్కోఆపరేటెడ్ అమెండెడ్ లేదంటే యాడెడ్ అన్నప్పుడు 42nd అమెండ్మెంట్ 1976 అని గుర్తుపెట్టుకోవాలి. ఈ 42nd అమెండ్మెంట్ మినీ లేదంటే మినీ కాన్స్టిట్యూషన్ కూడా అంటారు చాలా మంది. ఇందుకు చాలా సవరణలు జరిగాయి 42nd టైంలో. దాని తర్వాత ఫస్ట్లో దీంట్లో మనకి కేవలం 10 డ్యూటీస్ మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత క్రమమైన పరంగా దృష్టిలో పెట్టుకొని ఆఫ్టర్ 86th అమెండ్మెంట్, సో 86th అమెండ్మెంట్ 2002 యాక్ట్ కింద వన్ మోర్ డ్యూటీ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం, ముఖ్య విషయం అంటే దిస్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై లా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. దీనికి క్లారిటీ వచ్చేసింది కదా. ఓన్లీ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై లా, రిమైనింగ్ బోత్ టూ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఇంకా ఈ డ్యూటీ అంటే ఏంటి సార్ అంటే, డ్యూటీ మీన్స్ ఎ పర్సన్ హ్యాస్ టు డూ సంథింగ్ టు అనదర్ పర్సన్ ఇన్ ఫేవర్ ఆఫ్ అనదర్ పర్సన్. సో మన బాధ్యత ఏంటంటే మనము వేరే వ్యక్తి వాళ్ళ ద్వారా ప్రవర్తించే తీరుని ఒక డ్యూటీ అని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ కో రిలేటివ్. సో ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ బోత్ ఆర్ కో రిలేటివ్ అనమాట. సో ఒకదానిపైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఎవరైతే హక్కులు అని అడుగుతారో వాళ్ళని గట్టిగా అడగండి, మీ యొక్క బాధ్యతలు మీరు ఖచ్చితంగా నిర్వహిస్తున్నారా లేదా అని కూడా మీరందరూ కూడా అడగచ్చు. ఎవరైతే నాకు ఇది హక్కు అని పదే అని మాట్లాడుతున్నారో వాళ్ళు అలాంటప్పుడు బాధ్యత కూడా అడగచ్చు. సో ఇది అవుట్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్, నేను జస్ట్ చెప్తున్నా మీకు. మీరు దీనిపైన ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి అనేది. సో నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ చూసుకుంటే
ఆబ్జెక్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీ ఈస్ టు అప్హోల్డ్ ద స్పిరిట్ ఆఫ్ నేషనలిజం. సో దీని యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? టు అప్హోల్డ్ ద స్పిరిట్ ఆఫ్ నేషనలిజం. దాని తర్వాత ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ చూసుకున్నట్లయితే మనము, సో డ్యూటీస్ అయితే ఇవి. వన్ సెకండ్. సో బిఫోర్ దిస్ ఇవన్నీ డ్యూటీస్ మీరు యొక్క బేరాక్స్ తీసేసుకోండి మీరు. సో బేరాక్లో ఎక్కడ ఏం చెప్పారు అనేది కూడా ఒక్కసారి బేరాక్ చూపిస్తాను మీకు, సో దట్ విల్ గెట్ అన్ ఐడియా. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రమోట్స్ పేట్రియాటిజం అండ్ నేషనల్ యూనిటీ, అలాగే ఎంకరేజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్, ప్రొటెక్ట్స్ ద ఎన్విరాన్మెంట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, ఫోర్సెస్ ఫర్ ద సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, ఎన్హాన్స్ ఇండియాస్ నేషనల్ ఇమేజ్. ఇది యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో ఫండమెంటల్ డ్యూటీస్లో మనకి ఏఐబిలో చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక 2 క్వశ్చన్స్ అయితే చెప్పాను. నేను ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫండమెంటల్ డ్యూటీస్ అన్నప్పుడు ఇక్కడ మన బేరాక్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది. సో ఇలా ఉందంటే దీన్ని ఇన్సర్ట్ చేశారనమాట. 1 అని కనిపిస్తుంది కదా, దీన్ని ఇన్సర్ట్ చేశారు. సో పార్ట్ 4A. సో పార్ట్ 4A 1 అని పెట్టారంటే ఫుట్ నోట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫుట్ నోట్లో చూడు ఇన్సర్ట్ ఐఎన్ఎస్ అంటే ఇన్సర్ట్ బై ద కాన్స్టిట్యూషన్ అండర్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 విత్ ద ఎఫెక్ట్ 1977. సో ఇప్పుడు ఈ డేట్స్ నుంచి ఇవి ఎన్ఫోర్స్ అయ్యడం జరిగింది. ఫోర్స్లో రావడం, ఇది ఒక ఐడియా అనమాట. సో దీని తర్వాత డ్యూటీస్ ఏంటి అనేది చూద్దాం. 51A ఏం చెప్తుంది? 51A ఫండమెంటల్ డ్యూటీస్. ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా దట్ దెర్ ఆర్ 11 ఉన్నాయన్నమాట. నెంబర్ 1 వచ్చి ఏ టు అబీడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ ఆంథమ్. సో కాన్స్టిట్యూషన్ని, అలాగే దాని యొక్క ఐడల్స్ని, అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగపరంగా ఏవైతే సంస్థలు ఉన్నాయో దాన్ని అన్నట్టు కూడా గౌరవించడం మన ప్రముఖమైన డ్యూటీ. దాంతోపాటు నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ ఆంథమ్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. సో అలాగే సెకండ్ డ్యూటీ ఏంటి? టు చెరిష్ అండ్ ఫాలో ద నోబుల్ ఐడియాస్ విచ్ వర్ ఇన్స్పైర్డ్ ఇన్ ద నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. సో ఏదైతే మన ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా టైంలో ఏవైతే స్ట్రగుల్స్ చేశామో ఆ నోబల్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇన్స్పైర్ కావడము మన సెకండ్ డ్యూటీ. సో థర్డ్ డ్యూటీ వచ్చి టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. భారతదేశ యొక్క ఐక్యతని, అలాగే ఇంటిగ్రిటీని, సావర్నిటీని కాపాడము మన యొక్క మూడో డ్యూటీ. సో ఫోర్త్ డ్యూటీ చూసుకున్నట్లయితే టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రీఎంటర్ ద నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ. సో ఫోర్త్ వన్ ఏంటి? ఎప్పుడైతే దేశంలో మనకు అవసరం పడుతుందో అప్పుడు ఖచ్చితంగా మనం దేశ సేవ కోసం ఖచ్చితంగా మనందరం కూడా ముందుకు రావాలనే డ్యూటీ ఫోర్త్ డ్యూటీ చెప్తుంది. సో ఫిఫ్త్ డ్యూటీ ఏం చెప్తుంది? టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్. సో స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగస్ట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. దేశంలో మనకి ఎక్కడైతే ఉన్నామో మనము, మన దేశంలో, భారతదేశంలో ఏకత్వంలో భిన్నత్వం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, యాజ్ ఎ సెక్యులర్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఫిఫ్త్ డ్యూటీ ఆఫ్ ఏంటంటే మనం ప్రమోట్ చేయాలి బ్రదర్హుడ్ని, అలాగే స్పిరిట్ హార్మోనీని ప్రమోట్ చేయాలి. ట్రాన్సెండింగ్ ద రిలీజియస్, లింగ్విస్టిక్, అలాగే రీజనల్ అండ్ సెక్షనల్ డైవర్సిటీస్. సో ఏ భేదాలు కూడా మతపరమైన, లాంగ్వేజ్ పరంగా అయినా కానీ, రీజనల్ పరంగా కానీ, సెక్షనల్ పరంగా కానీ డైవర్సిటీస్ ఉండకూడదు. టు రినౌన్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ డిరోగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. సో ఉమెన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే అలాంటి బాధ్యత మన పైన ఉంది. అది 5 డ్యూటీ, ఫిఫ్త్ డ్యూటీ. సో నెక్స్ట్ సిక్స్త్ డ్యూటీ అంటే టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. మన ఏదైతే కల్చర్ ఉందో దాన్ని కాపాడడం కూడా మన యొక్క ఫండమెంటల్ డ్యూటీ. సో సెవెంత్ ఫండమెంటల్ డ్యూటీ చూసుకున్నట్లయితే టు ప్రొటెక్ట్, ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్, వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్. సో ఏవైతే నదులు ఉన్నాయో, అడవులు ఉన్నాయో, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటాయో దాన్ని ప్రొటెక్ట్ చేయడము, అలాగే దాని యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం మనం చేయాల్సిన అవసరాలు ఖచ్చితంగా చేస్తే
అది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కూడా మన యొక్క ఫండమెంటల్ డ్యూటీ. సో నెక్స్ట్ ఎయిత్ ఫండమెంటల్ డ్యూటీ చూసుకున్నట్లయితే టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. సో ఎయిత్ డ్యూటీ ఏం చెప్తుంది? మనం సైంటిఫిక్ టెంపర్ అంటే కొత్త కొత్త ఆలోచనలు, అలాగే మానవత్వ భావము, అలాగే స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ అంటే కొత్తగా ఏం తెలుసుకోవాలి, కొత్తగా రీసెర్చ్ చేయడము, రిఫార్మ్ చేయడము, ఇవన్నీ కూడా మన ఎయిత్ డ్యూటీ. సో నెక్స్ట్ నైన్త్ డ్యూటీ చూసుకున్నట్లయితే టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ ద వైలెన్స్. సో వైలెన్స్ జరగకుండా చూసుకోవడము, అలాగే పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా సేఫ్ గార్డ్ చేయడం మన యొక్క తొమ్మిదో డ్యూటీ. సో నెక్స్ట్ టెన్త్ డ్యూటీ చూసుకున్నట్లయితే టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పేర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివిటీ యాక్టివిటీ సో దట్ నేషన్ కాన్స్టెంట్లీ రైజెస్ టు హై లెవెల్స్ ఆఫ్ ది ఎండోవర్ అండ్ అచీవ్మెంట్. సో ఈ 10 డ్యూటీస్ అయితే మనకి 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇంతవరకే చూడాలి ఎందుకంటే ఇందులోంచే మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి కాబట్టి దీని గురించి డెప్త్గా ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బేరాక్ట్లో కంప్లీట్గా ఉంటుంది, ఇందులోంచి క్వశ్చన్ ఫామ్ అవుతుంది. సో ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు, దీని గురించి వెరీ కావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 2 అని కనిపిస్తుంది ఒకటి. సో ఈ 2 ఏంటంటే ఇండికేట్ ఏం చేస్తుందంటే ఈ బ్రాకెట్ ఏంటి ఇండికేట్ చేస్తుంది, మళ్ళీ ఇన్సర్ట్ అయితే చేయడం జరిగింది. అది ఏంటి అంటే ఇన్సర్ట్ బై ద కాన్స్టిట్యూషన్ 86th అమెండ్మెంట్ యాక్ట్ 2022. సో ఇది 2022లో జరిగినా కూడా 1/4/2010లో అయితే ఎన్ఫోర్స్ కావడం జరిగింది. అది ఏంటి 11th డ్యూటీ అంటే హూ ఇస్ ద పేరెంట్ ఆర్ గార్డెన్ టు ప్రొవైడ్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ యాజ్ ద కేస్ మే బి వార్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 16 to 14 years. సో ఇదొక 11th ఇంపార్టెంట్ డ్యూటీ ఫ్రెండ్స్. ఇది మనకి డ్యూటీస్ అన్ని కూడా మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అండర్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ అలాగే 86th అమెండ్మెంట్ యాక్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎందుకంటే ఇక్కడ ఈ నోట్స్ అయితే ఏం పెద్దగా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ద బేర్ యాక్ట్ అనమాట. సో ఇందులోంచి క్వశ్చన్ ఫ్రేమ్ అవుతాయి. ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి ఒకవేళ క్వశ్చన్ ఫ్రేమ్ అయితే మ్యాక్సిమం ఈ 2 క్వశ్చన్స్ లేదంటే ఈ 11 పార్ట్ 4 ఈ 14 క్వశ్చన్స్లోంచే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. బియాండ్ దిస్ ఏవైతే అడిగాడో అవి కూడా నేను డిస్కస్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. దీనికి మనకి చాలా కేస్ లాస్ ఉన్నాయి, కానీ ఒక 2 డ్యూటీస్ అయితే ఇంపార్టెంట్ కేస్ లాస్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో అవి కూడా చూస్తాం. సో ఇంతకు ముందు మనం చూసాము. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అనేది మొత్తం 10 మళ్ళీ ఒక పీపీటీ చేసాము. సో మీరు ఒకసారి చూసుకోండి. మీ యొక్క బేర్ యాక్ట్ ఉంటే ఖచ్చితంగా దీంట్లో మీకు ఏమన్నా డిఫికల్టీ వర్డ్స్ అర్థం కాలేదు అంటే నాకు వాట్సాప్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ టు కంక్లూడ్ ద డౌట్ విచ్ యూ హ్యావ్. ఖచ్చితంగా నా తరపు నుంచి హెల్ప్ చేసేదానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంతేనా సార్ అంటే ఇందులోంచి మాత్రం ఇవే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనిపైన ఎక్కువ మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. సో రేర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే వచ్చిన క్వశ్చన్స్ కూడా ఆ బేర్ యాక్ట్లోంచే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కేస్ లాస్ ఏమన్నా ఉన్నాయా సార్ అంటే ఎస్, వీ హ్యావ్ 2 ఇంపార్టెంట్ కేస్ లాస్. ఒక్కసారి మీరు ఆ కేస్ లాస్ యొక్క జడ్జిమెంట్, రేషియో డెసిడెంటీ అలాగే ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు ఒక్కసారి చూసుకోండి. నేను చూపిస్తాను ఏంటి అనేది. సో ఫస్ట్ కేసులో వచ్చి చూసుకున్నట్లయితే మనము ఇది కేరళలో జరిగిన అంశము. సో ఇక్కడ ఒక నేషనల్ ఆంతం మనకి ఏదైతే డ్యూటీ చెప్పారో నేషనల్ ఆంతం, సో దానికి విరుద్ధంగా కాదు, పిల్లలు పార్టిసిపేట్ చేయలేదన్నమాట. ఇది ఒక కేసులో ఏంటంటే విజో ఎమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ AR 1980 AP 243. So this case was held that proper respect was shown by students in the. సో స్టూడెంట్స్ ఏం చేశారంటే ఇక్కడ మనకు ఉంది కదా ఫండమెంటల్ డ్యూటీ. లెట్ మీ షో యూ వాట్ ఈస్ వన్ థింగ్ ఒక్కసారి. సో మన ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏంటి? టు అబైడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ ఫ్లాగ్. సో నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయడం మన ఒక డ్యూటీ. అలాగే నేషనల్ ఆంతం పాడేటప్పుడు కూడా పాడడం ఇదొక మన డ్యూటీ అనమాట. కానీ కేరళలో స్కూల్లో ఏం జరిగిందంటే ముగ్గురు పిల్లలు ఉండేవారు అనమాట. వాళ్ళు ఏదైతే వాళ్ళ స్కూల్ టైంలో ఈ నేషనల్ ఆంతం ప్లే చేసినప్పుడు వాళ్ళు పాడకుండా సైలెంట్గా ఉన్నారు.
సో అందుకు కోర్టులో కేసు వేయడం జరిగింది రిగార్డింగ్ దే ఆర్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ అని. కానీ కోర్ట్ ఏం చెప్పిందంటే ద కేస్ దిస్ కేస్ court held that proper respect was shown by students towards the national anthem by standing up in the silence when the national anthem was sang. So by not joining in the singing, the court held that did not amount to the committing disrespect to the national anthem. కోర్ట్ ఏం చెప్పింది, వాళ్ళైతే నేషనల్ సాంగ్ జరిగేటప్పుడు స్టాండ్ నిల్చున్నారు, సైలెన్స్ గా నిల్చున్నారు. సో కావున వాళ్ళు ఎలాంటి డిస్రెస్పెక్ట్ అయితే నేషనల్ ఆంథమ్కి చేయలేదని కోర్ట్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో ఇది ఒక డ్యూటీ వైలేషన్ అని కేసు పిటిషన్ వేశారు, కానీ ఇది వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీ కాదని కోర్ట్ అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు, దట్ ఈస్ ఎంసీ మెహతా కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏఆర్ 1983 SSC 471. This case was held that under Article 51A Class G, it is a duty of the central government to introduce compulsory teaching of lesson at 1 hour in a week on the protection and improvement of natural environment in all the education institutions of the country. So ఇది ఎక్కడ చెప్పాం, మనము జీలో చెప్పాం కదా, ఫండమెంటల్ డ్యూటీస్ 51A క్లాస్ జీలో టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్ అని మనం ఆర్టికల్ 51 క్లాస్ జీలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి రిలేటెడే ఎంసీ మెహతా గారు పిటిషన్ వేశారు. ఏం వేశారు, భారతదేశ ప్రభుత్వము విద్యార్థులకి ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఇండియాలో ప్రతి ఒక్కరికి కూడా వారానికి 1 గంట క్లాసు ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ అనేది ఉండాలి అని ఎంసీ మెహతా గారు అయితే కేసు వేయడం జరిగింది. దాన్ని పాస్ చేశారు. అందుకే ఎస్టర్డే క్లాస్లో కూడా చెప్పాను, హీఈస్ ద వన్ బిహైండ్ ద స్టడీస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్. సో అప్పటి నుంచి మనకి 10th క్లాస్లో కూడా ఎన్విరాన్మెంట్ స్టడీస్ వచ్చింది. అలాగే ఇంటర్మీడియట్లో +1 +2లో చూసుకున్నట్లయితే మీకు హ్యూమన్ రైట్స్ ఎన్విరాన్మెంటల్ గురించి ఉంది. అలాగే డిగ్రీలో చూసుకున్నా కూడా ఎన్విరాన్మెంట్ సంబంధించిన పేపరు, ప్రాక్టికల్ అయితే ఇవన్నీ కూడా రావడం జరిగింది. దీని యొక్క మూల కారణం ఏంటంటే ఎవరు అంటే ఎంసీ మెహతా గారే దీని యొక్క మూల కారణం. ఎందుకంటే జనాలకి తెలియాలి మన ప్రకృతి, దాన్ని కాపాడే బాధ్యతలు, దాన్ని ప్రకృతిని ఎలా కాపాడాలి అనేది స్కూల్ లెవెల్లోనే తెలియాలని ఎంసీ మెహతా గారు పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో దాన్ని చాలా ఉన్నాయి, గోదావరి, గంగా, తాజ్మహల్, ఇవన్నీ అన్ని ఎన్విరాన్మెంటల్ సంబంధించి. సో అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ కేసు అయితే రావడం జరిగింది. దాని తర్వాత న్యాచురల్ ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారు మన స్కూల్ సిలబస్లో, అలాగే కాలేజ్ సిలబస్లో. ఇది ఫ్రెండ్స్ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ కేస్ లాస్ ఇన్ ద వ్యూ ఆఫ్ AIBE 19. సో ఇందులోంచి 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేర్ అనమాట. సో అది ఇక్కడైనా అడగచ్చు, అక్కడైనా అడగచ్చు. ఫండమెంటల్ డ్యూటీస్ మనకు బేరాక్స్లో ఉన్నాయి కాబట్టి యూ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. కానీ ఈ కేస్ లాస్ రాసుకోండి. అలాగే రాసుకున్న తర్వాత మీరు యొక్క ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు, అలాగే రేషియోడిస్ ఏంటి, అలాగే జడ్జిమెంట్ ఏం చెప్తుంది అనేది ఒక్కసారి, ప్రొవిజన్ ఆఫ్ లా ఏంటి అనేది కూడా ఒక్కసారి చూసుకోండి, జస్ట్ ఫర్ రెఫరెన్స్. కానీ ఈ 2 కనిపిస్తే మీరు ఈజీగా ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఫండమెంటల్ డ్యూటీస్ అని ఎక్స్పెక్ట్ చేసి మార్క్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ MCQs రిగార్డింగ్ టు సారీ ఫ్రెండ్స్, డిపిఎస్పి కాదు, ఐఎమ్ సారీ, వెయిట్. సో ఇది డిపిఎస్పి కాదు, రిగార్డింగ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో నేను చూసుకోలేదు, సారీ ఫర్ దాట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. సో ఆర్టికల్ 51G వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బై డాష్ అమెండ్మెంట్. సో ఈ అమెండ్మెంట్స్ మనకి బేరాక్లో దొరుకుతాయా అంటే ఒక్కసారి మీరు ఇండెక్స్ ఓపెన్ చేసి, సో 51G అంటేనే 51A క్లాస్ G అంటేనే 51 అంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ గుర్తుండాలి. సో ఫండమెంటల్ డ్యూటీస్ దగ్గరికి డైరెక్ట్గా మీ పేజ్ ఓపెన్ చేసి దాని తర్వాత అక్కడ G ఎప్పుడు ఇన్సర్ట్ చేశారు అనేది ఒక్కసారి చూడండి. 42nd అమెండ్మెంట్ ద్వారానా, లేదంటే 44th అమెండ్మెంట్ ద్వారానా, లేదంటే 43rd 45th అనేది చూడండి.
సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి తెలిస్తే ఖచ్చితంగా మార్చేయండి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ 42nd యాక్ట్ 1976లో ఇది ఇన్సర్ట్ చేయడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్. సో ఈ డ్యూటీస్ అన్ని కూడా అప్పుడే కదా ఇన్సర్ట్ చేశారు. 1 to 10 చేశారు. మనకి యాడ్ అయింది ఎక్స్ట్రా కే మాత్రమే. రైట్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇన్సర్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ విచ్ అమెండ్మెంట్. సేమ్ క్వశ్చన్ అంతే, అమెండ్మెంట్స్ అనే క్వశ్చన్స్ అయితే ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ అయితే రిపీట్ అవుతుందా లేదా, రిపీటెడ్ క్వశ్చన్ ఏమైనా ఉందా లేదు, కానీ రిపీటెడ్ అమెండ్మెంట్స్ అడుగుతున్నారు కదా. సో దీన్ని మనం ప్రీవియస్ పేపర్స్ ద్వారా తెలుసుకోవాలి. ఫండమెంటల్ డ్యూటీస్ ఎప్పుడు చేశారు, అది కూడా సేమ్ 42nd అమెండ్మెంట్ యాక్ట్. సో 44th కాదు, 43rd కాదు, 45 కాదు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం మనం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో హౌ మెనీ డ్యూటీస్ ఆర్ ప్రెజెంట్ విత్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అట్ ప్రెజెంట్ అని అన్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, డ్యూటీస్ అన్నాడు. సో డ్యూటీస్ అంటే 51A, ప్రెజెంట్ అన్నాడు విత్ కాన్స్టిట్యూషన్, అట్ ప్రెజెంట్ అన్నాడు అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 10, 11, 15, 9 ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి, 11 ఉన్నాయి. సో 11 అండర్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ అని అడిగితే ఎంత పెట్టాలి మనం నెంబరు, 10 అని పెట్టాలి. రైట్. సింపుల్ లాజిక్. డ్యూటీస్ అనే కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది, అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ప్రెజెంట్ కానీ 42nd కానీ అని అడుగుతాడు. సో ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, 42nd అడిగినప్పుడు ఇది ఈ ఆన్సర్ పెట్టాలి మనము, ప్రెజెంట్ అన్నప్పుడు 11 ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్. దీనిపైన మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్, అండర్ విచ్ అమెండ్మెంట్ ఆర్టికల్ 51A క్లాస్ K వాజ్ యాడెడ్. సో 51A So yesterday I used to tell that క్లాస్ అన్నమాట. కొద్దిగా కోల్డ్ ఉంది కాబట్టి క్లాస్ మీకు క్లాస్గా వినిపించింది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఏ అమెండ్మెంట్ ద్వారా 51A క్లాస్ K యాడ్ చేశారంటే, 42nd 86th 53 85. సో ఇది మనకి బేరాక్లో దొరుకుతుందా సార్ అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. సో 51A అంటూనే మనం ఏం చూడాలి, ఫండమెంటల్ డ్యూటీస్ చూడాలి. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఓపెన్ చేస్తూనే పేజ్ నెంబర్ ఏదైతే ఉందో మీ యొక్క బేరాక్లో ఆ పేజ్కి వెళ్ళి ఫుట్ నోట్ చూడండి. ఫస్ట్ ఈ K ఎక్కడ ఉందనేది చూడండి. K చూసిన తర్వాత K పక్కన మీకు చూపించాను 1, 2, 3 అని. సో అక్కడ ఏ నెంబర్ ఉందో చూసి అదే నెంబరు కింద ఫుట్ నోట్లో ఏం రాశారు అనేది చదివితే మీకు ఈజీగా ఆన్సర్ దొరుకుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ 86th అమెండ్మెంట్ 2002 కింద 51A క్లాస్ K యాడ్ చేయడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సూర్ లా ట్యూటోరియల్స్. నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు ఎందుకంటే ఇది చిన్న క్లాసు. సో మీకు అందరికి కూడా బోరింగ్ అవ్వకుండా, ఎందుకంటే ఫెస్టివల్ మూమెంట్ కాబట్టి అందరు కూడా బిజీ షెడ్యూల్లో ఉంటారు. నాట్ ఎ ప్రాబ్లం. అందుకే ఒక చిన్న క్లాస్ అయితే ప్లాన్ చేశాను. విత్ దట్ వీఆర్ డన్ విత్ ఆల్ 4 parts అండ్ అలాంగ్ విత్ దట్ పార్ట్ 4A కూడా కంప్లీట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక మొత్తం మీద చూసుకున్నట్లయితే మనకు ఇంకో 5 పార్ట్లు అయితే ఇప్పటి వరకు చదివాము. ఇంకొక 5-6 పార్ట్లు సంబంధించిన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన పార్ట్స్ చదివేస్తే సో ఈజీగా మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అయితే క్రాక్ చేయొచ్చు, నో డౌట్. సో అన్ని 25 parts ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదవాల్సిన అవసరం లేదు. సో లిమిటెడ్గా స్కోరింగ్ ఎక్కడైతే స్కోర్ జరుగుతుందో మనకి అక్కడి వరకు మాత్రమే మనము ఇవి చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సూర్ లా ట్యూటోరియల్స్. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో తెలియజేయండి. కంపల్సరీ ఐ విల్ రిప్లై యూ, నో డౌట్.
ఇన్ దట్. సో ఇంతవరకు మనం అంతా క్లాస్ కూడా చెప్పాము. మీకు ఎవరికన్నా ఈ పీపీటీ కావాలంటే ఖచ్చితంగా నన్ను అడగండి, షేర్ చేస్తాను. సో నో నీడ్ టు ఈ పీపీటీతో మీరు ఏం చేయలేరు. సో అంతా బేరాక్లోనే ఉంటుంది. కానీ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇది చూసుకున్నట్లయితే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. నో డౌట్ ఇన్ దట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ మన్సూర్లా ట్యూటోరియల్స్. ఏంటంటే నేను చెప్పే క్లాస్ మీరు ఖచ్చితంగా వింటున్నారు, అలాగే చాలామంది చూస్తున్నారు. కానీ ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే మీరు ఎవరు కూడా లైక్ చేయట్లేదు. అది లైక్ ఎందుకు చేయట్లేదో నాకైతే తెలీదు. సో నో ప్రాబ్లం, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ లైక్స్ అండ్ షేర్స్. నా కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఉండే నాలెడ్జ్ నలుగురికి షేర్ చేయాలి, అది వాళ్ళకు ఉపయోగపడాలనే కాన్సెప్ట్తోనే నేను ముందుకెళ్తున్నా. సో కానీ ఇన్ కేస్ మీకు అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇది ఒక బూస్టింగ్ లాగా ఉంటుందన్నమాట, అంతే. దాని నుంచి కూడా నాకు పెద్దగా ఆశించట్లేదు మీ దగ్గర నుంచి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సూర్లా ట్యూటోరియల్స్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ యూ. బాయ్, గుడ్ నైట్ అండ్